ఇక జగిత్యాల జిల్లాలో ప్రస్తుతం ఉన్నటువంటి లెక్కలను ఒకసారి చూద్దాం. జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి ఈ 3 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 3 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి లెక్కల్ని కనుక మనం ఒకసారి చూస్తే కోరుట్ల నియోజకవర్గంలో కోరుట్ల, మెట్పల్లి, మల్లాపూర్, ఇబ్రాహీంపట్నం ఈ నియోజకవర్గాలు. ఇక కోరుట్ల మున్సిపాలిటీ, ఆ తర్వాత మెట్పల్లి మున్సిపాలిటీ 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ 2,23,867 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ పోలింగ్ స్టేషన్లు 262 ఉన్నాయి. అయితే 2018లో ఇక్కడ ఎన్నికల ఫలితాలు చూస్తే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆ రోజు 2018లో 84,605 ఓట్లు సంపాదించిండు, 51.63% ఓట్లు సంపాదించిండు. ఇక అక్కడ ఉన్నటువంటి జువ్వాడి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి 53,385 ఓట్లను అక్కడ సంపాదించిండు. అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జేఎన్ వెంకట్ 16,046 అంటే 9.79% ఓట్లను సాధించిండు. తాజాగా ఉన్నటువంటి లెక్కల్ని కనుక మనం ఒకసారి చూస్తే జువ్వాడి నరసింహరావు కాంగ్రెస్ పార్టీ నుంచి, డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల టీఆర్ఎస్ నుంచి, అరవింద్ ధర్మపురి బీజేపీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. అదర్ పొలిటికల్ పార్టీస్ కూడా ఉన్నాయి. తాజా లేటెస్ట్ సర్వే ప్రకారం ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి 33.2% ఓటు బ్యాంక్ కనిపిస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి 29.2%, బీజేపీకి 35.1%. ఇక్కడ కోరుట్లలో బీజేపీ టాప్లో ఉంది. బీజేపీ 35.1% ఓటు బ్యాంక్ అంటే బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఈ ఎన్నిక కనిపిస్తూ ఉంది కోరుట్లలో. ఎందుకంటే అక్కడ ధర్మపురి అరవింద్ ఉన్నాడు. అరవింద్ చేసినటువంటి కార్యక్రమాలు ఆయనకు హెల్ప్ఫుల్గా అవుతా ఉన్నాయి. అరవింద్ మెయిన్గా ఫోకస్ చేసినటువంటి స్థానం, అక్కడి నుంచి ఆయనే పోటీ చేస్తూ ఉండు. 35.1% ఓటు బ్యాంకు అక్కడ భారతీయ జనతా పార్టీ కనిపిస్తూ ఉంది. కోరుట్ల బీజేపీ ఖాతాలో జమ అయ్యేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీని కానీ బీఆర్ఎస్ని కానీ ఓడించే సత్తా అక్కడ కాంగ్రెస్ పార్టీకి లేదనేది తాజా సర్వే ప్రకారం మనకు అర్థమవుతున్నటువంటి లెక్క. ప్రస్తుతం ఇక జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించిన వివరాలు చూస్తే జగిత్యాల, రాయకల్, సారంగపూర్, బీర్పూర్ ఈ 4 మండలాలు ఉన్నాయి. మున్సిపాలిటీలు వచ్చేసి రాయకల్ మున్సిపాలిటీ, జగిత్యాల మున్సిపాలిటీ 2 ఉన్నాయి. అయితే ఇక్కడ 2,13,287 మంది ఓటర్లు ఉంటే ఇక్కడ 254 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. 2018లో ఇక్కడ వచ్చినటువంటి ఫలితాన్ని మనం ఒకసారి చూడాలి. ఇక్కడ డాక్టర్ ఎం సంజయ్ కుమార్ ఎవరు ఈయన 1,04,247 ఓట్లు సాధించడు, అంటే 65% ఓటు బ్యాంకును సాధించడు. ఆ రోజు పోటీ చేసినటువంటి టి జీవన్ రెడ్డి 43,062 ఓట్లు మాత్రమే సంపాదించిండు, కేవలం 26.96% ఓట్లు వచ్చినాయి. ఇక రవీందర్ రెడ్డి ముడుగంటి ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి 4,817 ఓట్లు మాత్రమే సంపాదించిండు. ఇది 2018 ఎన్నికల ఫలితాలు. తాజాగా ఎలా ఉంది జగిత్యాల అనేది ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల నుంచి టి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు. ఎం సంజయ్ కుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి, అలాగే బోగస్ శ్రావణి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉంది. తాజా లేటెస్ట్ సర్వేను కనుక ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 36.4% ఓట్లు, 36.4% ఓట్లను భారతీయ జనతా పార్టీకి వస్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీకి అధికంగా దాదాపుగా 38.5% ఓట్లు వస్తూ ఉన్నాయి. అంటే బీఆర్ఎస్ పార్టీ కంటే 2% హైలో ఉంది కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ పార్టీ విషయానికి వస్తే 20.9% ఓట్లను బోగస్ శ్రావణి ఇక్కడ చీల్చబోతా ఉంది. బోగస్ శ్రావణి మెజార్టీ ఓట్లను కూడా ఇక్కడ భారతీయ జనతా పార్టీకి ఎక్కువ ఓట్లను సంపాదించి పెట్టే ప్రయత్నంలో ఉంది. ప్రస్తుత తాజా పరిస్థితి ప్రకారం జగిత్యాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశాలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కొంత డ్యామేజ్ చేసినప్పటికీ యాంటీ ఇన్కంబెన్స్ అనేది దాదాపుగా 63% ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ 63లో 38.5% కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 20.9% అక్కడ గెయిన్ చేసుకుంటా ఉంది. అంటే ఇంకా జీవన్ రెడ్డి గారు కరెక్ట్గా ఇదే కార్యక్రమాన్ని ఇదే ఊపును తీసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధిస్తుంది జగిత్యాలలో. ఇక ధర్మపురి సంబంధించినటువంటి అంశాన్ని కనుక ఒకసారి చూస్తే మండలాల జాబితా ధర్మపురి, గొల్లపల్లి, వెలగటూరు, పెగడపల్లి, ధర్మారం, బుగ్గారం మున్సిపాలిటీలు వచ్చేసి ధర్మపురి మున్సిపాలిటీ ఒకటి ఉంది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 2,10,896 మంది ఉంటే 269 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇక పోయినసారి శాసనసభ ఎన్నికల్లో జరిగినటువంటి ఫలితాలను ఒకసారి చూస్తే కొప్పుల ఈశ్వర్ ఆయన 70,579 ఓట్లు సంపాదించిండు. అయితే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 70,138 అంటే కేవలం 441 ఓట్ల తేడాతో ఓడిపోయిండు పోయినసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అక్కడ. ఆ తర్వాత కన్నం అంజయ్య 13,100
14 ఓట్లను అక్కడ సంపాదించిండు. నోటాకు 2600 ఓట్లు పడ్డాయి. అయితే ఓడిపోయినటువంటి అభ్యర్థి కేవలం 441 ఓట్ల తేడాతో అక్కడ అడ్లూరి లక్ష్మణ్ ఓడిపోవడం జరిగింది. ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది అని అంటే అడ్లూరి లక్ష్మణ్ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉండు. కొప్పుల ఈశ్వర్ కారు గుర్తు నుంచి, సోగల కుమార్ ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉండు. ప్రెసెంట్ సిచ్యువేషన్ కనుక మనం అక్కడ పరిశీలిస్తే బీఆర్ఎస్ పార్టీ 39% ఓటు బ్యాంక్ ఉంటే ఇక్కడ దాదాపుగా 42% కాంగ్రెస్ పార్టీకి కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు అక్కడ గెయిన్ అవుతా ఉంది. భారతీయ జనతా పార్టీ అక్కడ పెద్ద ప్రభావాన్ని చూపించకపోవడం వల్ల కాంగ్రెస్ పార్టీ తన విస్తరణ చేసుకుంటూ పోతా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ధర్మపురిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా ధర్మపురి కాంగ్రెస్ ఖాతాలో జమ అవుతుంది. ఈసారి ఓటమి తప్పదు ఎవరికి? బీఆర్ఎస్ పార్టీకి. సో ఇది ధర్మపురి నియోజకవర్గానికి జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి తాజా ఫలితాలు.